పోలీస్ స్టేషన్లో సేఫ్టీ కోసం వెళ్ళిన మనిషి అక్కడే టార్చర్ చేసి చంపేస్తే పోలీసు మీద నమ్మకం ఎలా ఉండాలి? 2020 జూన్ తమిళనాడు సంతన్కులం కేస్. ఫాదర్ పి జయరాజు వయసు 59, కొడుకు బెనిక్స్ వయసు 31. చిన్న షాప్, సింపుల్ లైఫ్, ఒక స్మాల్ ఇష్యూ, లాక్డౌన్ టైమింగ్. షాప్ టైంకి ఎందుకు క్లోజ్ చేయలేదని పోలీసులు జయరాజుని అడిగారు. చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, బట్ ఈగో క్లాష్ అయింది. పోలీసులు జయరాజుని స్టేషన్కి తీసుకెళ్లారు. కొడుకు బెనిక్స్ కూడా వచ్చాడు ఫాదర్ని సేవ్ చేయడానికి. బట్ అక్కడే సెకండ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసుని క్వశ్చన్ చేస్తామని అగ్రెషన్ పెరిగింది. నైట్ అంతా కొట్టారు, బ్లీడింగ్ అవుతూ ఉంది. నగ్నంగా నుంచోబెట్టి చులకనగా మాట్లాడారు. తండ్రి ముందు కొడుకుని, కొడుకు ముందు తండ్రిని, ఇద్దరిని అలా టార్చర్ చేశారు. కోర్టు వర్డ్స్లో చెప్పాలంటే అన్ఇమాజినబుల్ క్రూయాలిటీ. 3 రోజులు కొడుకు చచ్చిపోయాడు, ఆ తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ రఘు గణేష్, ఇంకో ఎస్ఐ బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది పోలీస్ స్టాఫ్, మొత్తం కలిపి 9 మంది. ఈ 9 మందే ఆ కస్టోడియల్ టార్చర్కి డైరెక్ట్ రెస్పాన్సిబుల్ అని కోర్టు తర్వాత ఐడెంటిఫై చేసింది. ఈ కేసులో టర్నింగ్ పాయింట్ ఎవరంటే లేడీ కానిస్టేబుల్ రేవతి. చాలా ధైర్యం చేసింది, కోర్టులో నిజం చెప్పింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా స్టేషన్లో పెట్టి చాలా టార్చర్ చేశారంట. సివియర్ ఇంజురీస్ అయ్యాయంట. బ్లీడింగ్ అవుతున్నా సరే పోలీసులు ఎవ్వరూ కూడా మానవత్వం అని చూపించలేదంట. అక్కడ జరిగేదంతా ఈ లేడీ కానిస్టేబుల్ చూసిందని చెప్పి బయట ఎవరితోనే చెప్తే నిన్ను కూడా ఏదో చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయినా సరే ధైర్యంగా ముందుకు వచ్చి కోర్టులో నిజం చెప్పింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మదురై కోర్టు ఆ 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి డెత్ సెంటెన్స్ ఇస్తూ హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. కారణం అబ్యూజ్ ఆఫ్ పవర్, కస్టోడియల్ టార్చర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఈ కేసు ఇండియా మొత్తం ఎందుకు వైరల్ అయిందో తెలుసా? ఇది నార్మల్ మర్డర్ కాదు. జనాలను కాపాడాల్సిన పోలీసులే స్టేషన్ లోపల కిల్లర్స్ అయ్యారు. ఎస్, యూనిఫామ్ పవర్ ఇచ్చింది, కానీ హ్యూమానిటీని మర్చిపోతే లా కూడా ఫర్గివ్ చేయదు. లేడీ కానిస్టేబుల్ రేవతి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఆమె లేకపోయింటే ఈ నిజం బయటకు వచ్చేది కాదు. అండ్ ఆ 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి డెత్ సెంటెన్స్ కరెక్ట్ అని అంటారా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.